చట్టబద్ధత, సిబ్బంది కొరత, నిధులలేమి, అధికారాలు, నోటీసుల జారీ వంటి అంశాలతో సతమతమవుతున్న హైడ్రాకు కేబినెట్ నిర్ణయంతో 1000 ఏనుగుల బలం చేకూరినట్టయింది. చట్టబద్ధత విషయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. మీడియాకు దూరంగా ఉండాలని భావించారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రా ఏర్పాటు అధికారులు, సిబ్బంది కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశం విస్తృత అధికారాలను కల్పించింది. ఇక నుంచి ఏర్పడిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించుకుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూలైలో ఏర్పడిన హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైడ్రా పరిధిని పెంచుతూ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల కోర్ అర్బన్ రీజియన్గా భావిస్తున్న ప్రాంతమంతా దీనిలోకి వచ్చేలా పరిధిని ఖరారు చేసింది. దీంతో జీహెచ్ఎంసీతో పాటు 25 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం వివిధ విభాగాలకు ఉన్న చట్టాలను, నిబంధనలను, హక్కులను హైడ్రాకు అప్పగించింది. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాలపై ఉన్న కట్టడాలన్నింటినీ ఇక నుంచి హైడ్రా నియంత్రించనున్నది. హైడ్రాను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కమిషనర్ రంగనాథ్తో పాటు అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ప్లానింగ్ అధికారి, 3 డీఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను కేటాయించిన విషయం విదితమే. దీంతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు సంబంధించిన 169 మంది ఆఫీసర్లను డిప్యూటేషన్పై కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు 946 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని వివిధ విభాగాల నుంచి పంపాలని నిర్ణయించింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ఇతర స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా అధికారుల విషయంలో పరిమితులున్నాయి. ఫలితంగా సరైన రీతిలో ముందుకెళ్లలేకపోయింది. హెచ్ఎండి, పురపాలక, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలకు నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఇక నుంచి హైడ్రాకు రానున్నాయి. ఆ మేరకు ఆ శాఖల చట్టాల్లోని అంశాలను హైడ్రా చట్టంలోకి ఇన్కార్పొరేట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. చట్టబద్ధత, విస్తృత అధికారాలు, హక్కులు లేకుండానే అనతి కాలంలో హైడ్రా విజృంభించింది. 23 ప్రాంతాల్లో 262 కూల్చివేతలు చేపట్టింది. 1000 కోట్ల విలువైన 112 ఎకరాల భూములను రికవరీ చేసిందంటే ఆషామాషీ కాదు. అత్యధికంగా అమీన్పూర్ చెరువు పరిధిలో 51.78 ఎకరాల విస్తీర్ణంలోని 4 షెడ్లు, 20 కాంపౌండ్ వాల్స్ సహా మొత్తం 24 ఆక్రమణలను ఒకే రోజున కూల్చివేసింది. మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట, సున్నం చెరువు పరిధిలో 40 షెడ్లు, 2 స్లాట్ స్ట్రక్చర్ల G+3G+4 భవనాలను కూల్చివేసింది. గండిపేట చెరువు పరిధిలో నిర్మించిన మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్ G+2 భవనం, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, బీజేపీ మంతని అభ్యర్థి సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ తదితరులకు చెందిన 6.5 ఎకరాల విస్తీర్ణంలోని G+2, G+3 భవనాలను కూల్చివేసింది. మాదాపూర్లోని తమ్మడికుంట చెరువులో నిర్మించిన సినీ నటుడు నాగార్జునకు చెందిన 4.9 ఎకరాల విస్తీర్ణంలోని ఎన్కన్వెన్షన్ షెడ్లను కూడా కూల్చివేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి. కానీ భూముల ధరలు పెరుగుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నా చెరువులు, కుంటలపై పడింది. ఫలితంగా చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను చెరబెట్టి నిర్మాణాలు చేపట్టారు. అందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు అనుమతులివ్వడం, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అందుకు నిరభ్యంతర సర్టిఫికెట్లు జారీ చేయడంతో గొలుసుకట్టు చెరువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కానీ హైడ్రా వాటిని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకుంది. జీహెచ్ఎంసీ షేర్లింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించిన చెరువులను పునరుద్ధరించి గొలుసుకట్టు చెరువులుగా మార్చాలని నిర్ణయించుకుంది. భౌతికంగా ఈర్ల చెరువుకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా పోయాయి. కానీ గూగుల్ మ్యాప్లో మాత్రం చూపిస్తుంది. దీనిపై హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామ శివారు పరిధిలోని సర్వే నెంబర్ 26లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈర్ల చెరువు ఉండాల్సి ఉండగా ఇప్పుడు కుంజించుకుపోయింది. బఫర్లోని చాలా భూమి కబ్జాకు గురైంది. చెరువు కట్టపై ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా తార్ రోడ్డు వేసినా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.